హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కేటీఆర్ వెంట వెళ్లకూడదని అడ్డు చెప్పారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ కోరారు. The Honorable High Court, respecting Anti-Corruption Bureau's, direction to appear before them, I'm here. But they're not allowing my advocates, they're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me, but unfortunately they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I am saying is they have made extensive arguments in High Court and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk away. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్లే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళా చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో, అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటారు. ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యింది. అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. తప్పకుండా. ఎస్, దే ఆర్ గోయింగ్ ఇన్ ది నెక్స్ట్ 15-20 minutes. ఇంకా వాళ్ళ విఘ్నత అది, రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత, వారి యొక్క తెలివితేటలు. నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరేందుకు కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి, ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళా మాకట్లా జరగకూడదు అనేది నా తాపత్రయం. థ్యాంక్ యూ.